నమస్తే. ఓవైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేసే ప్రయత్నాలు తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఓవైపు ఫామ్ హౌస్లల్లో పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న మొయినాబాద్ ఫామ్ హౌస్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ కలకాలని రేపింది. అందులో పైలట్ రోహిత్ రెడ్డి ఒక ఎంపీ ఉన్నారనే వార్తలు కూడా వచ్చినాయి. అయితే గాంధీ భవన్లో దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది కేటీఆర్ది. నో డ్రగ్స్ నో కేటీఆర్ సేవ్ తెలంగాణ. అసలు బల్మూరి వెంకట్ గారు ఉన్నారు ఎమ్మెల్సీ. ఏం చెప్తారండి అసలు కేటీఆర్కి ఏం సంబంధం? ఇప్పుడు మీరు ఆ దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. కేటీఆర్ ప్రోద్బలం ఏమైనా ఉందంటున్నారా? ఈరోజు కొత్తగా కేటీఆర్ గారి పైన డ్రగ్స్ విషయంలో ఆరోపణలు వస్తలేవు. 10 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్ని ప్రోత్సహిస్తారు. అడ్డగోలుగా హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయం విచ్చలవిడిగా జరుగుతుంది. గంజాయి కూడా విచ్చలవిడిగా గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరుతున్నా కూడా ప్రభుత్వ సంస్థల్ని నీరుగార్చేసిరని చెప్పి మేము ఆరోపించిన దానికి అనుగుణంగానే మేము అధికారంలోకి రాగానే చాలా స్పష్టంగా బాధ్యతతోటి ఈగులను ఒక సంస్థను తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి అరికట్టాలని చెప్పి ఒక డిపార్ట్మెంట్ని ఏదో ఒక సంస్థను తీసుకొని వచ్చి దాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సాన్నిధ్యంగా ఉన్న వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, క్రియాశీలకంగా వారికి సాన్నిధ్యంగా ఉన్న వ్యక్తులు ఈరోజు ఈ డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్ చేయబడుతున్నారు. అంటే 100% దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదామనంటే కేటీఆర్ అండ్ కంపెనీకి అది మింగుడు పడతలేదు. వాళ్ళే ఉద్దేశపూర్వకంగా దీన్ని ప్రోత్సహిస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది, మనకు కనబడుతుంది. నిజంగా వాళ్ళు చేయట్లేదనంటే కేటీఆర్ తనను ప్రూవ్ చేసుకొని వైట్ ఛాలెంజ్ టెస్ట్కి రావాలి. దానితో పాటు నిజంగా తన తప్పు దీంట్లో లేకపోతే ఇప్పటివరకే పైలట్ రోహిత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తున్నారంటే 100% కేటీఆర్కి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ప్రజాస్వామ్యానికి ప్రజాప్రతినిధులే పట్టుకొమ్మలు, అలాంటి వాళ్ళే ఫామ్ హౌస్లలో పార్టీలతో దొరుకుతున్నారు. నిజంగా ఈ అంశాన్ని ఎట్లా చూడవచ్చు అసలు? ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఒక మంచి మెసేజ్, ఒక మంచి విషయాన్ని ప్రజలకి ప్రోత్సహించే విధంగా ఉండాలి, చెప్పే విధంగా ఉండాలి. కానీ ఈరోజు సిగ్గు అనిపిస్తుంది. ప్రజాప్రతినిధులు హోదాలో ఉన్న వ్యక్తులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఇటువంటి కార్యకలాపాలకి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థము ప్రజల బాగోగుల కంటే ఎక్కువైపోయిందని మనం అర్థం చేసుకోగలుగుతాము. ఇదంతా కూడా సరైన నాయకుడు లేకపోతే కిందున్న కార్యకర్తలు కూడా అదే రకంగా తయారవుతారు. ఈరోజు కేటీఆర్ని చూసి కేటీఆర్ దగ్గర ఉన్న సాన్నిధ్యాలు కూడా ఇదే రకంగా వాళ్ళు తయారవుతారని చెప్పి మనకు అర్థమవుతుంది. దీన్ని ఇప్పటికన్నా అరికట్టాలంటే ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఆ నాయకులకి తగిన శాస్తి జరిపించాలి, చూపించాలని చెప్పి కోరుతున్నాను. ఒకవైపు కేటీఆర్ సవాల్ విసురుతూ ఉన్నాడు, మీకు షాంపిల్స్ చేయడానికి నేను రెడీగా, మీరు ఉన్నారా అనేది. మీరు పదే ఆరోపణలు చేస్తున్న క్రమంలో కేటీఆర్ గతంలో కూడా షాంపిల్స్ నేను ఇస్తాను రెడీగా ఉన్నా అని చెప్పాడు కదా. కేటీఆర్ గతంలో నేను చాలా క్లియర్గా చెప్పిన, ఆమ్స్టర్డామ్కి వెళ్ళి డ్రగ్ ట్రేసెస్ని అరేంజ్ చేసుకొని బయటకు వచ్చి తన పాస్పోర్ట్ని కూడా బయట పెట్టమని చెప్పిన. ప్యారిస్కి వెళ్ళి ఆమ్స్టర్డామ్ పోయిండు, పాస్పోర్ట్ బయట పెట్టమని చెప్పి డిమాండ్ చేసిన. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దానిపైన స్పందించాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ బయటకు వచ్చి కేటీఆర్ హాస్పిటల్ నేను పోతున్నా అని చెప్పి మీడియా సమక్షంలో వెళ్ళి తన శాంపుల్ని టెస్ట్ చేసుకొని బయటకు తీసుకొని వచ్చి చూపించాలి, నిజంగా నేను డ్రగ్స్ సేవించాను అని చెప్పని. నిజంగా చిత్తశుద్ధి ఉంటే తను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అది ప్రూవ్ చేసుకోకుండా పైలట్ రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే 100కి 100% కేటీఆర్ డ్రగ్ డీలర్ లేక మారిండా అనే ఒక ఆ కోణంలో కూడా ఆలోచించాల్సి వస్తుంది. రైట్. చివరి ప్రశ్న, ఈ డ్రగ్స్ కేసులో చాలా మంది పట్టుబడ్డారు గతంలో కూడా. ఎవరిపై పెద్ద కేసులు అయ్యి లేకపోతే జైలు శిక్ష అనుభవించిన దాఖలాలు కావు. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి కానీ లేకపోతే మాజీ ఇప్పుడున్న ఎంపీ ఉన్నారు ఒక ఆయన మహేష్ యాదవ్ అని, వాళ్ళకి ఏమైనా శిక్షలు పడతాయని నమ్మకం ఉందా అసలు? తప్పనిసరిగా దీంట్లో ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాల్ని ప్రోత్సహిస్తున్నారో తెలంగాణ ప్రజాప్రభుత్వము, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హోంశాఖ మంత్రిగా ఉన్నారు, కఠినమైన జ్యుడిషియల్ పరంగా వాళ్ళపైన కేసులు పెడతాము, వాళ్ళకి శిక్షలు అనుభవించక చేస్తాము. కేవలం అదే కాదు, ఎక్కడికి వెళ్ళి వచ్చిందనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తాన్ని కూడా దీన్ని నిర్మూలించే వరకు ఈ ప్రభుత్వం నిద్రపోదని చెప్పి చెప్పదలుచుకుంది.